ఐపీఎల్ 18వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ తో ఈ సమ్మర్ కార్నివల్ కు తెరలేవబోతుంది. ఈసారి అన్ని జట్ల కూర్పు మారిపోవడంతో ఏ జట్టును ఫేవరెట్ గా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కానీ ప్రతి జట్టులోనూ మ్యాచ్ ను మలుపు తిప్పే ఆటగాళ్లు స్వదేశీ యువ క్రికెటర్లు ఉండడంతో సీజన్ మొత్తం హోరాహోరీ సమరాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుసగా 2 సీజన్లు ప్లే ఆఫ్స్ చేరిన లక్నో సూపర్ జైంట్స్ గత ఐపీఎల్లో ఫ్లాప్ అయింది. 7 విజయాలు 7 పరాజయాలతో 7వ స్థానంలో నిలిచిన లక్నో ఈ సీజన్ కోసం సరికొత్తగా రెడీ అయింది. కొత్త కెప్టెన్ డాషింగ్ హిట్టర్ రిషబ్ పంత్ తీసుకుని మరింత బలంగా తయారైన లక్నో ఈసారి తమ రాత మార్చుకోవాలని పట్టుదలగా ఉంది. వేలంలో పంత్ కోసం రికార్డు స్థాయిలో భారీ మొత్తాన్ని ఖర్చు చేసిన లక్నో బ్యాటింగ్ బలోపేతం కోసం యంగ్స్టర్స్ కు ప్రియారిటీ ఇచ్చింది. కెప్టెన్ మారడంతో ప్లేయర్ల ఆట తీరు కూడా మారుతుందని నమ్మకంగా ఉంది. లక్నో బలమంతా ఈసారి బ్యాటింగ్ లోనే కనిపిస్తోంది. మాక్రమ్, మిషెల్ మార్ష్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ లాంటి అత్యుత్తమ టీ20 స్టార్ ప్లేయర్లను టీంలోకి తీసుకుంది. ఈ ఫార్మాట్ లో ఎంతో అనుభవం ఉన్న వీళ్లు ఖచ్చితంగా తమ టీం అదృష్టాన్ని కూడా మారుస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేశవాళీ ఆటగాళ్లలో ఆయుష్ బదోని, అర్జున్ కులకర్ణి, అబ్దుల్ సమద్ పై అంచనాలు ఉన్నాయి. వీళ్లను సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. వీళ్లందరినీ ఒకే తాటిపై నడిపించేందుకు రిషబ్ పంత్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. తన పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ తో టీంపై స్పష్టమైన ప్రభావం చూపించడంలో పంత్ తోపు. అనుభవం, యంగ్స్టర్స్ తో కూడిన జట్టుకు కెప్టెన్ గా ఓ ప్లేయర్ గా పంత్ సక్సెస్ అయితే ఐపీఎల్ రికార్డులు బద్దలు కావడం ఖాయం. అయితే కొన్ని బలహీనతలు లక్నోకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. పేస్ బౌలింగ్ లో అనుభవం లేకపోవడం అతిపెద్ద బలహీనతగా చెప్పవచ్చు. టీమిండియా ప్రధాన పేసర్లలో ఒక్కరు కూడా జట్టులో లేకపోవడం ప్రతికూలాంశమే. ఫ్యూచర్ స్టార్ గా భావిస్తున్న పేసర్ మయాంక్ యాదవ్ తో పాటు ఆవేష్ ఖాన్, మోసిన్ ఖాన్ గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంకా ఎన్సీఏలోనే ఉన్న ఈ ముగ్గురు కొన్ని మ్యాచ్లకు దూరమైతే మాత్రం లక్నోకు కోలుకోలేని దెబ్బగానే చెప్పాలి. అలాగే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిషెల్ మార్ష్ ఫిట్నెస్ పై సందేహాలు ఉన్నాయి. స్పిన్ కేటగిరీలో రవి బిష్ణోయ్ కు మ్యాజిక్ చేసే సత్తా ఉన్నా అతనికి తోడు మరో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం మైనస్. ఈ నేపథ్యంలో లక్నో తుది జట్టు ఎంపికలో కొన్ని ఇబ్బందులు తప్పవు. విదేశీ ప్లేయర్లతో పాటు యంగ్స్టర్స్ కూడా రాణిస్తే నాకౌట్ దశ వరకు వెళ్లవచ్చు. అయితే ప్రతికూల పరిస్థితుల్లో పంత్ తర్వాత జట్టును కాపాడే ప్లేయర్లు తక్కువగా ఉండడం కొన్నిసార్లు ఇబ్బందులకు గురి కావచ్చు. ఐపీఎల్ లాంటి గట్టి పోటీ ఉండే లీగ్లో ఆల్రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతానికి టీంలో నిలకడతో కూడిన ఆల్రౌండర్లు కనిపించడం లేదు. ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్లు కూడా ఒత్తిడిని తట్టుకుని రాణిస్తే టీమిండియాలో చోటు ఆశించవచ్చు. టీం పెర్ఫార్మెన్స్ కంటే ఎక్కువగా రిషబ్ పంత్ పైనే అందరి ఫోకస్ ఉంది. ఈ సీజన్లో లక్నో విజయావకాశాలు పంత్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని విశ్లేషకులు తేల్చేశారు.